లాంటిది మనం క్రియేట్ చేసి ఎవరైతే ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారో, అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారో, మార్ఫుడ్ ఫొటోస్ని పోస్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే పిఎం దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేయాల్సిన అవసరం ఉంది సార్. అది ఏ పార్టీ అయినా సరే. దానికి చాలా చాలా కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ప్రాపర్గా కేవైసీ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని టీడీపీ వాళ్ళని తిడతా ఉంటారు కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్తో. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ఇంకొకళ్ళని ఎవరినో తిడతా ఉంటారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా వేరే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళన్ని అకౌంట్స్ సస్పెండ్ చేయాలి. కేవైసీ ఎంత స్ట్రిక్ట్గా జరగాలంటే ఒక అథెంటికేషన్ ప్రాసెస్ పెట్టి వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ పెట్టుకోపోతే కనుక, వాళ్ళ ఒరిజినల్ డీటెయిల్స్ అందులో అప్డేట్ చేయకపోతే కనుక సోషల్ మీడియా ప్రొఫైల్స్ని బ్లాక్ చేసి లేకపోతే సస్పెండ్ చేసి పర్మనెంట్గా వాళ్ళని సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇలాంటి సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ని మనం ఏరిపారేయచ్చు. రాజు గారు వినిపిస్తుందండి? మాట్లాడండి సార్, మాట్లాడండి, కంటిన్యూ. సో ఈ ఇందాక సురేష్ గారు మాట్లాడుతూ ఎక్కడో ఫేక్ ప్రొఫైల్స్తో ఏదో చేశారని చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న ముద్రగడ గారి కుమార్తె విషయంలో జగన్నాథ రథచక్రం అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది సార్. ఆ ట్విట్టర్ హ్యాండిల్లో గతంలో ఎప్పుడో ముద్రగడ గారికి కౌంటర్గా జనసేన పార్టీ నాయకురాలు సుజాత గారు మాట్లాడితే ఆ వీడియో మొత్తాన్ని తీసేసి ఒక 15 seconds వీడియోని కట్ చేసి ఒక పక్కనేమో సుజాత గారు మాట్లాడింది, ఇంకో పక్కనేమో మొన్న క్రాంతి గారు టీవీ మీద పడి వాళ్ళ తండ్రి గారి ఫోటో చూసుకుని ఆవిడ బాధపడుతున్న వీడియో పెట్టి సుజాత గారే ముద్రగడ గారి కూతురు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముద్రగడ గారి కూతురు ఆ రోజున ముద్రగడ గారిని ఎలా విమర్శించిందో చూడండి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి, దుష్ప్రచారం చేసిన పరిస్థితి. సరే, ఫేక్ హ్యాండిల్స్ లో ఎవడో దుర్మార్గుడు చేశాడు, వాడికి తెలుసో తెలియక చేశాడు అనుకుందాం. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు ఆ వీడియోని చూపిస్తూ, ఆ వీడియోని కోట్ చేస్తూ, ఆ రిఫరెన్స్ చూపిస్తూ ముద్రగడ గారి కూతురు ఇట్లా ముద్రగడ గారిని మాటలతో హింసించింది, మాటలతో దాడి చేసిందని చెప్పి చేస్తూ ఉంటే ఎవడో సోషల్ మీడియాలో చేయటం కాదు, సాక్షాత్తు వీళ్ళ అధికార ప్రతినిధులే ఫేక్ న్యూస్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఏం చేయాలి ప్రభుత్వాలు? వీళ్ళు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్స్ బ్లాక్ చేశారని చెప్తా ఉన్నారు. ఈ రోజు మెటా కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వైఎస్ఆర్సీపీకి ఒకలాగా, టీడీపీకి ఒకలాగా, జనసేనకు ఒకలాగా పనిచేస్తుందా? పని చేయదు సార్. వాళ్ళకి ఒక డిఫైన్డ్ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథం ప్రకారం ఆ కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వకపోయినా, హేట్ స్పీచ్ ఉన్న, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్న, చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ, చైల్డ్ అబ్యూజివ్ కంటెంట్ కానీ, లేకపోతే మతాలను కించపరుస్తూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్లాక్ చేస్తాయి, ఆ అకౌంట్స్ని సస్పెండ్ చేస్తాయి, ఆ అకౌంట్స్ని కొన్ని రోజుల పాటు హోల్డ్ చేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకే ఇట్లా జరుగుతుంది అంటే ఏంటి దాని అర్థం? వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఎన్నోసార్లు ఫేక్ న్యూస్ని, ఫేక్ పోస్టుల్ని ప్రమోట్ చేశారు వాళ్ళు. నా అంతటా నేను వాటిని స్క్రీన్ షాట్స్ తీసి మళ్ళీ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేశా త్రూ మై సోషల్ మీడియా హ్యాండిల్స్. అంటే మీ అఫీషియల్ హ్యాండిల్స్ లోనే ఫేక్ న్యూస్, ఫేక్ ప్రాపగండా చేస్తున్నప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ని కాదు బ్లేమ్ చేయాల్సింది, మీరు ప్రభుత్వాలను కాదు బ్లేమ్ చేయాల్సింది. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, మీ పందా మార్చుకోవాలి, మీ అప్రోచ్ మార్చుకోవాలి, ఫేక్ పోస్టులు పెట్టడం, తిట్టడం తగ్గించుకోవాలి, బూతులు తిట్టడం తగ్గించుకోవాలి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చేసినంత మాత్రాన ఏదో విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకొచ్చేసాం, మేము పెద్ద పెద్ద పాలసీలు తీసుకొచ్చేసామని చెప్పి వీళ్ళ భ్రమలో ఉండకూడదు. ఆ యాప్ ద్వారా ఏం సాధిద్దాం అంటే ఇక్కడ ఒకటే సార్, ఇందాక సురేష్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తూ ఉంటాయి పై నుంచి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిధి దాటొద్దు అని చెప్పేసి మా అధిష్టానం చెబుతూ ఉంటుంది.